ఈరోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తా ఉన్నాను. అందరూ బాగున్నారు కదా? కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటలను ధ్యానము చేద్దాం. చిన్ని ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, నీకు వందనాలు. ఉదయకాల సమయంలో నీ మాట కొరకు ఎదురు చూస్తుండగా వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాక్యము మత్తయి సువార్త 13 అధ్యాయము 23 వచనము. మత్తయి సువార్త 13 అధ్యాయము 23 వచనము. మంచి నేలను విత్తబడినవాడు వాక్యము విని గ్రహించువాడు. మంచి నేలను పడినటువంటి విత్తనములు ఏ విధంగా ఫలిస్తాయి అంటే చాలా అద్భుతంగా ఫలిస్తాయి. మంచి ఫలాలను మనకి ఇస్తాయి. అదేవిధంగా పంటను పండించేటువంటి వ్యక్తిని సంతోషపరుస్తాయి. ఎందుకంటే నేల మంచిది కాబట్టి అక్కడున్నటువంటి పడినటువంటి విత్తనములు చాలా ఫలవంతమైనటువంటి ఫలములు ఫలిస్తా ఉంటాయి. కాబట్టి ఎవరు మంచి నేలన పడిన విత్తనములుగా ఉంటారు అంటే వాక్యము విని గ్రహించువారు. ఈరోజు చాలామంది వాక్యాన్ని వినటానికి ఇష్టపడతా ఉన్నారు. వాక్యాన్ని వినటానికి తొందరపడతా ఉన్నారు. కానీ దాన్ని గ్రహించువారు చాలా తక్కువ మందిగా లేదా చాలా అరుదుగా మనము చూస్తా ఉంటాము. కేవలము వినటం మట్టుకే తొందరపడుతున్నారు గానీ, కేవలము వాక్యాన్ని వినటానికే ప్రయత్నం చేస్తున్నారు గానీ, దాన్ని గ్రహించువారు చాలా తక్కువ మందిగా మనము చూస్తా ఉన్నాము. గ్రహించటము అంటే వాక్యానుసారంగా జీవించటము. ఎవరైతే వాక్యము విని, దాన్ని గ్రహించి, దాని ప్రకారము జీవిస్తారో, వారు మంచి నేలన పడిన విత్తనముల వంటి వారు. మంచి నేలన పడినటువంటి విత్తనములు తన యజమానిని ఏ విధంగా సంతోషపరుస్తాయి, తన యజమానికి ఏ విధమైనటువంటి మేలు చేస్తాయి అని మనం ఆలోచించినట్లయితే, మంచి స్థలములో విత్తబడినటువంటి విత్తనములు ఏవైనా సరే మంచి ఫలాలను ఫలిస్తూ ఉంటాయి. శ్రేష్టమైనటువంటి ఫలాలను ఫలిస్తూ ఉంటాయి. వాటి ద్వారా అనేక మంది తృప్తి పడటానికి అవకాశం ఉంటుంది. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, సహోదరుడా, నీ జీవితము, నీ కుటుంబము మంచి నేలలో పడినటువంటి విత్తనము వలె ఉండాలి అంటే వాక్యము విని దాన్ని గ్రహించేవారుగా ఉండాలి. వాక్యాన్ని గ్రహించి అంటే ప్రకారము జీవించేవారిగా మనం ఉండాలి. ఎప్పుడైతే వాక్య ప్రకారం మనం జీవిస్తున్నామో మంచి నేలన పడినటువంటి విత్తనాలుగా మన జీవితాలు ఆశీర్వదించబడతాయి. మనము అనేక మందికి మన ఆత్మీయ ఫలాలను పంచగలము. శ్రేష్టమైనటువంటి జీవితాన్ని మనము జీవించగలము. ఎందుకు ఈరోజు మనం పొరపాట్లు చేస్తా ఉన్నాం అంటే వాక్యము వింటున్నాము కానీ వాక్యాన్ని గ్రహించలేకపోతున్నాం. వాక్యానుసారంగా జీవించలేకపోతున్నాం కాబట్టి ఏ విషయంలో కూడా మనలో మంచితనము కనిపించట్లేదు. కుటుంబాల్లో సమాధానం లేక, నెమ్మది లేక మనము జీవిస్తూ ఉన్నాము. కాబట్టి మనము మంచి నేలన పడినటువంటి విత్తనములుగా అనేక మందికి ఆశీర్వాదకరముగా, అనేక మందిని ఆత్మీయంగా తృప్తిపరిచేవారిగా మనము ఉండాలి అంటే, మనము వాక్యము విని గ్రహించేవారిగా ఉండాలి. ఎవరైతే వాక్యము విని గ్రహిస్తారో వాళ్ళు ఇతరుల్ని దేవుని వైపుకు నడిపించగలరు. వాళ్ళ జీవితంలో గొప్ప మార్పును మనము చూడగలము. జక్కయ్య గురించి మనం ఆలోచించినట్లయితే దేవుడు తనతో మాట్లాడినప్పుడు జక్కయ్య ఆయన మాటల్లోని సత్యాన్ని గ్రహించాడు. ఆయన మాటల్లోని సత్యాన్ని గ్రహించినప్పుడు వాక్యానుసారంగా జీవించడానికి ఇష్టపడ్డాడు. ఇంతకుముందు నేను అన్యాయము చేశాను. ఇంతకుముందు నేను బ్రతికినటువంటి బ్రతుకు ఇతరులను ఏడిపించింది లేదా ఇతరుల ఆర్థిక పరిస్థితులను నేను ప్రభావితం చేయగలిగాను. కాబట్టి నీ మాటలు విన్నటువంటి నేను నేను మార్పు చెందాలని ఆశపడుతున్నానని అక్కడ చెప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు జక్కయ్యలో అంత మార్పు వచ్చిందంటే దేవుడు చెప్పినటువంటి మాటలను అతడు గ్రహించాడు కాబట్టి. చాలా విషయాల్లో మనం చూస్తూ ఉంటాం. ఆర్థిక విషయాల్లో మనం చాలా జాగ్రత్తగా ఉంటాం. ఆర్థిక విషయాల్లో మనం చాలా శ్రద్ధ కలిగి ఉంటాం. కానీ ఎప్పుడైతే జక్కయ్యతో దేవుడు మాట్లాడాడో ఆ మాటల్లో ఉన్నటువంటి సత్యాన్ని ఎప్పుడైతే గ్రహించాడో తనకున్నటువంటి ధనాన్ని అసహించుకోవటం మొదలుపెట్టాడు. కాబట్టి మాటలు వినేవారిగా కాకుండా, వాక్యము వినేవారిగా కాకుండా దాన్ని గ్రహించేవారిగా మనము ఉండాలి. కష్టపడి సంపాదించినటువంటి సంపదంతా, డబ్బు, ధనమంతా కూడా ఏం చేస్తున్నాడు?
పేదలకు పంచేస్తా ఉన్నాడు. ఎందుకు అంత అసహ్యం కలిగింది అంటే దేవుని వాక్యాన్ని గ్రహించాడు కాబట్టి. ఎందుకు అంత దాతృత్వంలోనికి వచ్చాడు? ఎందుకు అంత ప్రేమలోనికి వచ్చాడు అంటే వాక్యములో ఉన్నటువంటి సత్యాన్ని ఆయన గ్రహించాడు కాబట్టి అతడు అనేక మందికి ఆశీర్వాదకరంగా మారాడు. కాబట్టి ఈ ఉదయకాల ఈ సమయంలో ఈ వాక్యం వింటున్న మనము కూడా వాక్యము వినువారు మాత్రమే కాకుండా, వాక్యము చదువువారుగా మాత్రమే కాకుండా, అందులో ఉన్నటువంటి సత్యాన్ని గ్రహించేవారిగా మనమున్నప్పుడు, మనము కూడా మన జీవితాల్లో గొప్ప మార్పును చూడగలము. అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించునుగాక. ఆమేన్.